అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇటు ఉత్తరం వైపు, అటు దక్షిణం వైపు, ఇటు ఈశాన్యం వైపు, మూడు వైపులా అనుసంధానం చేసింది నరేంద్ర మోదీ గారి కేంద్రం. ఒక జాతీయ రహదారులే కాదు, ఇవాళ ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రధానమంత్రి సడక్ యోజన ఈ దేశంలో 99% గ్రామాలకు ఇవాళ రోడ్లు ఉన్నాయి. అది కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వల్ల. మనం చూసుకుంటే కొత్తగా ఎయిర్పోర్ట్, హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉన్నది మనందరికీ తెలుసు. కొత్తగా వరంగల్ లో ఎయిర్పోర్టు, కొత్తగా ఆదిలాబాద్ లో రైల్వే స్టేషన్, కొత్త ట్రైన్స్ తో పాటు రైల్వే స్టేషన్ల యొక్క ఆధునీకరణ. మన తెలంగాణలో సికింద్రాబాద్, చెర్లపల్లి లాంటి పెద్ద స్టేషన్లే కాకుండా మన మంచిర్యాల రైల్వే స్టేషన్కి కూడా అమృత్ భారత్ పథకంలో 30 కోట్లతోటి వచ్చే సంవత్సరం మన మంచిర్యాల పట్టణంలో కొత్త రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు యూరియా, డిఏపీల మీద సబ్సిడీలతో పాటు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది ప్రధానమంత్రి ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కింద 5 కిలోల బియ్యం ఇవ్వడం. ఇట్లా అన్ని వర్గాల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు. ఒకవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇంత పనిచేస్తుంటే, మరి మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలైంది. ఈ సంవత్సరంన్నరలో మీరు ఏం చేసింది? మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? మీ 6 గ్యారంటీలు. రైతులకు ఇలా కొత్తగా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయని ఇలా రైతుల ఖాతాలో ఇలా ఇయాటి నుంచి కిసాన్ రైతులకు రైతు భరోసా ఇస్తామని ఇలా పేపర్లలో వచ్చింది. మరి పోయినసారి వర్షాకాలంలో వేయాల్సిన ఎక్కడ పోయినాయి? పోయిన సంవత్సరం వర్షాకాలం పంటకు 3 ఎకరాల వరకు వచ్చినాయి. 4 ఎకరాలున్న రైతుల సంగతి ఏంటిది? 5 ఎకరాలున్న రైతుల సంగతి ఏంటిది? మొన్నటి యాసంగి పంటకు ఒక్క రైతుకు ₹1 కూడా అయ్యేది. ఇక స్థానిక సంస్థ ఎన్నికలలో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. రైతులకు ఇస్తామన్న రుణమాఫీ ఎడవే. ఎంతమంది రైతులకు మీరు రుణమాఫీ చేశారు? ఇట్లా రైతులను మోసం చేశారు. మహిళలకు, మా అక్కలకు, చెల్లెళ్లకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి మీ 2,500? స్కూటీలు కొనిస్తాం, తులం బంగారం ఇస్తామని మహిళల్ని మోసం చేశారు. యువకులకు, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాల పేర్ల మీద మోసం చేశారు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని వాళ్ళని మోసం చేశారు. ఇవాళ కూడా ఇవాళ మనం చూస్తే ఏ పథకమైన కాంగ్రెస్ పార్టీ పెట్టింది అంటే అది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకోవడానికి. ఇవాళ మీరు ఇందిరమ్మ ఇళ్ల పథకం పెట్టింది. ఎంతమందికి మీరు ఇందిరమ్మ ఇళ్లకు, నిజంగా అర్హులైన పేద ప్రజలకు ఎంతమందికి మీరు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు? కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 కలిసి ఒక కమిటీ వేసుకోవడము, వాళ్ళ కార్యకర్తలకు పంచుకోవడం. కొత్తగా రాజీవ్ యువ వికాసం అని పెట్టింది. అందులో ఎవరిని మీరు సెలెక్ట్ చేసిర్రు? అందులో లబ్ధిదారులు కూడా అంతా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమై కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత పోరు మన జిల్లాకే చూద్దాం. ఒక ఆయన అంటాడు ఆయనకు మంత్రి పదవి రాలే అన్నట్టు బీజేపీ వాళ్ళు బాగా సంతోషపడతారు. మేమెందుకు సంతోషపడతాం? మన జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికైనా వస్తే ఖచ్చితంగా సంతోషపడతాం. కానీ మీలా ఎవరికి వస్తేంది, ఎవరికి రాకపోతేంది, మాకేం వరకపడుతుంది? మాకు కావాల్సింది మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ప్రజలను మోసం చేసిర్రు. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఇచ్చిర్రు. మంచిర్యాల ఎమ్మెల్యే అనేక హామీలు ఇచ్చిండు. ఎక్కడ పోయినాయి నీ హామీలు? నువ్వు కడతా అన్న ఫ్లైఓవర్లు ఎక్కడ పోయినాయి? నువ్వు కడతా అన్న బ్రిడ్జిలు ఎక్కడ పోయినాయి? నువ్వు కొత్తగా పెడతాన్న డంప్ యార్డ్ ఎక్కడ పోయింది? ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇస్తా అన్నది ఎక్కడ పోయింది? చెన్నూరు ఎమ్మెల్యే ఏం చెప్పిండు ఎన్నికల సమయంలో? 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి మీ ఉద్యోగాలు? ఇవాళ మీరు కలిసి పనిచేయక మీ అంతర్గత పోరు వల్ల ఎమ్మెల్యే, ఎంపీ కలిసి పనిచేయడు, ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి పనిచేయరు. ఈ జిల్లా ప్రజలు నష్టపోతారు. మేము కోరేది ఒకటే మిమ్మల్ని, మీరు బీజేపీ వాళ్ళు ఎవరికి సంబరాలు పడతారు దాని గురించి మర్చిపోయి మీరందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీ అందరూ కూడా కలిసి పనిచేయండి. ఈ ప్రాంతంలో మీరిచ్చిన ఎన్నికల సమయంలో హామీలను నెరవేర్చండి. లేని పక్షంలో బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తూ మళ్ళొక్కసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం
గత 11 సంవత్సరాలలో ఈ దేశం అంతటా కూడా ఇవాళ నలుమూలల అభివృద్ధి జరుగుతుంది. మన జిల్లాలో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ నరేంద్ర మోదీ గారికి మంచిర్యాల జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.